హాయ్ ఎవరివన్, నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, ఎండి పంచకర్మ. ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించింది. చిన్నపిల్లల్లో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు, జలుబు రావడము, లేదంటే ఫీవర్ రావడము, ఎక్కువ రోజులు ఐసీయూలో అడ్మిట్ అవ్వడము, ఎక్కువ యాంటీబయాటిక్లు తీసుకోవడము, వీటి కోసం తరచూ వచ్చే పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే, సార్ ఆయుర్వేదిక్లో దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? మా పిల్లలు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ గురవుతున్నారు, దీన్ని తగ్గించడానికి ఆయుర్వేదిక్లో ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? దానికోసం ఈరోజు మన ముందున్నారు డాక్టర్ విష్ణుప్రియ గారు. తను ఎస్పెషల్లీ పీరియాట్రిషియన్, ఆయుర్వేదిక్లో పీరియాడిక్ డాక్టర్. తన మాటల్లో అసలు దీనికి ఏమైనా పరిష్కారం ఉందో కనుక్కుందాం. నమస్తే. నమస్తే. ఇలా జనరల్గా పేరెంట్స్కి పిల్లలే ప్రపంచం, ఇవన్నీ మనకు తెలిసిందే. సో వాళ్ళు తరచుగా ఇన్ఫెక్షన్ ఫీల్ అవుతుంటే పేరెంట్స్కి చాలా బర్డెన్గా ఉంటుంది, చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. దీనికి ఆయుర్వేదిక్లో ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా ఇలా తరచు ఇన్ఫెక్షన్స్ రాకుండా పిల్లల్లో? ఉన్నాయి. మనము కామన్గా ఏమంటే స్వర్ణప్రాశనం అని చెప్పి అంటూ ఉంటాం. స్పెసిఫిక్గా ఇది ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడానికి కోసం, వాళ్ళ గట్ హెల్త్ కానీ ఓవరాల్గా వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కోసమే ఈ స్వర్ణప్రాశనం అనేది మనం మంత్లీ వేస్తూ ఉంటాం డ్రాప్స్. ఏంటి స్వర్ణప్రాశనం అంటే ఏంటి అసలు? సో స్వర్ణప్రాశనం అంటే ఏంటి అంటే, స్వర్ణ అంటే గోల్డ్, మనం ఇంకా స్వర్ణ భస్మం వాడతాము. దాన్ని ఏమో ఇది వేరియస్ ఇంగ్రీడియంట్స్, మిగిలిన తేనె ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో వాటితో కలిపి మనం పిల్లలకి అడ్మినిస్టర్ చేస్తూ ఉంటాం డ్రాప్స్ ఫామ్లోని. దీని నుంచి ఏమవుతుంది, పిల్లలకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. నాట్ జస్ట్ ఇమ్యూనిటీ, మన గట్ హెల్త్ అనేది మెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. గట్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా అవుతుంది. ఎస్పెషలీ పిల్లల్లో కొంతమంది మనం సెరిబ్రల్ పాల్సీ అంటాం, అది ఏంటి, పిల్లలు నడవలేకపోవడం, న్యూరలాజికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, టైంకి నడవలేకపోవడం, కూర్చోకపోవడము, అట్లాంటివి ఉన్నప్పుడు. అండ్ దెన్ ఇంకా ఏంటి, ADHD, ఆటిజం, పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉండడం, అసలు ఒక ప్లేస్ దగ్గర కుదురుగా కూర్చోకపోవడం, ఇట్లాంటి వాటిల్లో కూడా స్వర్ణప్రాశనం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జనరల్గా ఈ స్వర్ణప్రాశనం అనేది ఎప్పుడు ఇస్తారు? యూజువలీ స్వర్ణప్రాశనం అనేది పుట్టినప్పటి నుంచి ఇవ్వచ్చు. సిన్స్ డే 1 ఆఫ్ లైఫ్ మనం ఏదైతే అంటాం అప్పటి నుంచి ఇస్తాము. అప్ టు 16 years డెఫినెట్లీ ఇవ్వచ్చు, డౌట్ ఏం లేదు. అయితే ఈ స్వర్ణప్రాశనం ఇచ్చే విధానం 2 రకాలు ఉంది. ఒకటి ఏంటి అంటే రోజు ఇచ్చే స్వర్ణప్రాశనం, ఇది పుట్టినప్పటి నుంచి ఒక 6 నెలలు కానీ సంవత్సరం వరకు కానీ మన ఆయుర్వేద క్లాసిక్స్లో చెప్పబడుతుంది. సో అలాగా మనం ఇస్తాము పిల్లలకి. సో ఏంటి, డైలీ పర్టికులర్ ట్యాబ్లెట్ కానీ ఒక లిక్విడ్ కానీ వస్తుంది, దాన్ని రోజు వాళ్ళకి ఇస్తూ ఉంటాం మనం. సో దీని నుంచి ఏమవుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇది ఒక విధానం. సో ఈ రోజు ఇచ్చే స్వర్ణప్రాశనం ఏంటంటే SV ఆయుర్వేద కాలేజ్ కానీ చాలా ఆయుర్వేదిక్ కాలేజెస్లో కూడా రీసెర్చ్ జరిగింది దీని మీద. ఇంకో రకం ఏంటి అంటే మంత్లీ ఇచ్చే స్వర్ణప్రాశనం. మంత్లీ ఇచ్చే స్వర్ణప్రాశనం ఏంటంటే ఎవ్రీ మంత్ పుష్యమి నక్షత్రం రోజు మనం ఇస్తాం ఈ స్వర్ణప్రాశనం అనేది. ఇది మనం ఎప్పుడు ఇస్తాము అంటే ఆల్మోస్ట్ అందరికి లైఫ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, ఆర్ఎల్స్ జనరల్ హెల్త్ కావాలనుకున్నప్పుడు మనం ఈ స్వర్ణప్రాశనం ప్రిఫర్ చేసేది మంత్లీ డోసెస్. అండ్ దీని మీద చాలా రీసెర్చెస్ జరిగాయి. కేరళలోనే మీకు తెలిసే ఉంటుంది కదా సార్. సో అక్కడేమో మనకి డెఫినెట్లీ ప్రసాద్ సార్ బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా రీసెర్చెస్ జరిగాయి. అండ్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ కూడా జరిగింది దీని మీద. ఎవ్రీ మంత్ పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణప్రాశనం ఇవ్వడం గురించి. సో డెఫినెట్లీ మనం డైలీ డోస్ అయినా మంత్లీ డోస్ అయినా ఆ పేషెంట్ ఒక కండిషన్ బట్టి మనం డిసైడ్ చేసి, ఆ చైల్డ్ ఒక కండిషన్ బట్టి డిసైడ్ చేసిస్తే డెఫినెట్లీ యూస్ఫుల్గానే ఉంటుంది. నేను కేరళలో ఉన్నప్పుడు ప్రతి పుష్యమి నక్షత్రం రోజు ఒక పిల్లలతో పండగలాగా ఉంది. డెఫినెట్లీ 10,000 మంది 20,000 మంది పిల్లలు వచ్చి స్వర్ణప్రాశనం తీసుకెళ్ళారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెన్స్ ఉంది స్వర్ణప్రాశనం గురించి. కొంచెం కామన్ పబ్లిక్లో ఇక్కడ ఏపీ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఈ లొకాలిటీలో ఇంకొంచెం అవేర్నెస్ ఇంకా తక్కువగా ఉంది. కొంచెం ఇంకా అవేర్నెస్, ఇంకా చిన్నజీయ స్వామి వీళ్ళందరూ ఇంకా ప్రచారం చేస్తున్నారు స్వర్ణప్రాశనం గురించి, ఇంపార్టెన్స్ గురించి. ఇది డ్రాప్స్ ఫార్మ్లో ఇస్తారు కదా, దీన్ని ఎన్ని డ్రాప్స్ ఇస్తారు? సో యూజువలీ ఏంటి అంటే 0 to 5 years, అంటే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ళ వరకు మనం ఒక డ్రాప్ ఇస్తాము. అదే ఒక 10-15 ఏళ్ళ లోపల అంటే మనము 2 drops ఇస్తాం స్వర్ణప్రాశనం అనేది. ఓకే, ఎంత టైం పడుతుంది పేరెంట్స్ వచ్చిన తర్వాత తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడానికి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డ్రాప్స్ ఇవ్వడం అంటే జస్ట్ డ్రాప్స్ వేయించుకుంటాం వెళ్ళిపోతాం, అంటే పోలియో డ్రాప్స్ లాగా వేయించుకోవడం వెళ్ళిపోవడం అంతే. జస్ట్ ఒక 1 minute కూడా మనకి పట్టని పని ఇది. సో మంత్లీ వన్స్ ఇట్లాంటిది ఒకటి చేసుకుంటే పిల్లల ఇమ్యూనిటీ మనం పెంచుకుంటాము. అండ్ వాళ్ళని రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి
ప్రతి వారం హాస్పిటల్కి వెళ్ళడం, విజిట్స్ వెళ్ళడం, యాంటీబయాటిక్స్ వెళ్ళడం, పిల్లల్లోని ఈ నెబులైజేషన్స్ వరకు వెళ్ళడం, ఇవన్నీ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. జస్ట్ ఒక మంత్లీ వచ్చి ఒక 2 minutes ఆ డ్రాప్ చేయించుకొని వెళ్తాం అంతే. పేరెంట్స్ కోసం, అది పిల్లల కోసం 2 minutes అంటే పెద్ద. జనరల్గా యాజ్ ఏ పేరెంట్గా జనరల్ ఎడికి వచ్చిందంటే ఆయుర్వేదిక్ అనగానే ఫస్ట్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, సరే వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా కూడా పిల్లలు అనేసరికి వాళ్ళకి కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువల్లీ ఏంటంటే ఆయుర్వేదిక్ అంటేనే జనాల్లో ఉండే డౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని. ఇంకా పిల్లలకి వచ్చేసరికి అయ్యో పిల్లల ఆయుర్వేదిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో మాకు గుర్తు, లేదంటే అయ్యో కషాయాలు ఉంటాయేమో ఆయుర్వేదిక్లోనే, అది మా పిల్లలు తాగలేదు. చిన్న పిల్లలు ఎలా కషాయాలు తాగుతారు? కామన్గా ఉండే డౌట్స్ ఇది. వెన్ ఇట్ కమ్స్ టు చిల్డ్రన్ ఇన్ పీడియాట్రిక్ ఓపీఎస్ కామన్గా మనం ఫేస్ చేసే క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి. సో యాక్చువల్గా ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు ఏముండవు. ఎందుకంటే కంప్లీట్లీ ప్యూర్లీ హెర్బల్ ఆర్ మినరల్ మనం ఏదైతే ఫార్ములేషన్స్ వాడతామో అన్ని మన ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చేవి. సో దాంట్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అన్న క్వశ్చన్ ఉండదు. సెకండ్ థింగ్ ఏంటి, అట్ ప్రెసెంట్ చాలా రీసెర్చ్ జరుగుతున్నది. ప్రతి ఒక్క మెడిసిన్ బయటికి వస్తుంది, మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఈవెన్ యానిమల్ స్టడీస్ కూడా ఉంటున్నాయి, ఆర్ ఈవెన్ హ్యూమన్స్ మీద పిల్లల మీద కూడా చాలా మంది చేసి స్టడీస్ చేసి మనకి బయటకు వస్తుంది. స్వర్ణప్రాషన్ మీద అయితే అసలు ఎన్ని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయో మనం నెట్లో వెతుకుతే అట్ ప్రెసెంట్. సో డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అన్న క్వశ్చనే పక్కన పెట్టేసేయండి. ఇంకా మిగిలిన నార్మల్ ఓపీలో కషాయాలు లేకపోతే పొడ్లు చేదుగా ఉంటాయేమో వద్దు అన్న డౌట్ కూడా అక్కర్లే. ఎందుకంటే అట్ ప్రెసెంట్ సిరప్ బేసెస్, పీడియాట్రిక్ వచ్చేసరికి అట్ ప్రెసెంట్ సిరప్ బేసెస్ వస్తున్నాయి, లేదంటే మనకి టాబ్లెట్ ఫార్మ్స్ వస్తున్నాయి, వాట్ ఎల్స్ పౌడర్స్, యూజువలీ స్వీట్ బేస్ పాల్టబిలిటీ మెయిన్ మనం చూసుకునే పిల్లల్లో. సో అది మనకి ప్రాబ్లం అయితే ఉండదు చూర్నాస్ ఫామ్ లో కూడా తీసుకున్నా సరే. చిన్నపిల్లలు చాక్లెట్ ఫామ్ లో చాక్లెట్ డెఫినెట్లీ గమ్మీస్ లా కూడా వస్తుంది. సో చాలా డెవలప్ అవుతూ వస్తుంది మన ఆయుర్వేదం కూడా. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ఈ మామూలు చాక్లెట్ బదులు ఈ చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్స్ ఇస్తే ఇంకోటి కూడా అసలు జనరల్ కామన్ పబ్లిక్కి తెలియదు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది మళ్ళీ, అసలు ఆయుర్వేదిక్లో కూడా పీరియాట్రిషియన్ ఉంటారా అని చెప్పేసి చాలా మంది తెలియదు. సో ఆయుర్వేదిక్లో పీరియాట్రిక్ బ్యాక్గ్రౌండ్ రావడం కోసం మీరెంత కష్టపడి ఉంటారు, అసలు ఏం కోర్స్ చేస్తే జనరల్గా పీరియాట్రిక్ వస్తుంది? సో యూజువలీ ఏంటంటే మీరు అన్నది కరెక్టే, చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు ఆయుర్వేదిక్లో స్పెషాలిటీ కోర్సెస్ అనేవి ఉన్నాయా అని. చాలా ఉన్నాయి. మనకు మోడర్న్ మెడిసిన్లో ఎలా అంటాం, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సర్జరీ, రకరకాలు మనం ఏమంటామో అవన్నీ రకాల ఆయుర్వేదిక్లో కూడా ఉన్నాయి. సో అలాగే మనకి ఆయుర్వేదిక్లో పీడియాట్రిక్ కౌమారభృత్యం అని చెప్పేసి ఉంది. ఇంకా నిజం చెప్పాలంటే పీడియాట్రిక్ బుక్స్లోనంతా పీడియాట్రిక్ తర్వాత వచ్చింది. మన ఆయుర్వేదిక్ బుక్స్లోని కౌమారభృత్య బ్రాంచ్ అనేది ఓల్డ్, ఇంకా చాలా పాతగా మనకి ఎగ్జిస్టెంట్ బ్రాంచ్ అది. అష్టాంగాల్లో ఒకటి మనకి కౌమారభృత్య. సో దానివల్ల అది చాలా పురాతనమైనది కూడా. అండ్ వన్ థింగ్ ఏంటంటే సో పీడియాట్రిక్స్కి చదవాలి అంటే డెఫినెట్లీ 5.5 years BAMS, దాని తర్వాత మళ్ళీ 3 years MD కౌమారభృత్య స్పెషలైజేషన్. సో అవంతా అయిపోయాక మేము బయటికి వస్తాం. సో దట్ ఈస్ 8 years or 9 years పాత ఇది అయితే ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్. కానీ పేషెంట్ వచ్చి చిన్నగా వచ్చి ఆయుర్వేదిక్లో పిల్లలకి ఇవ్వచ్చా చాలా రకాల మాత్రం ఉంటాయి. అదే జనరల్గా ఈ ఆయుర్వేదిక్ పీడియాట్రిక్ ఓపీలో మీరు జనరల్గా చూసే కేసులు ఏముంటాయి? సో జనరల్గా ఆయుర్వేదిక్ పీడియాట్రిక్ ఓపీస్ మనం చూసుకుంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, ఒకటి జలుబులు, దగ్గులు, జ్వరాలు వచ్చి పిల్లలు అసలు బరువు పెరగట్లేదని, లేకపోతే రిపీటెడ్గా వాళ్ళతో పాటు హాస్పిటల్కి తిరగాల్సి వచ్చిన వాళ్ళు, అవి మనకి కామన్గా వచ్చే కేసెస్. నెక్స్ట్ ఏంటి అంటే ఆటిజం, ADHD, అండ్ దెన్ సెరిబ్రల్ పాల్సీ, చాలా కామన్ సెరిబ్రల్ పాల్సీ కేసెస్ కూడా. ఏంటి పిల్లలు పుడతారు, సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటంటే పుట్టినప్పుడు పిల్లలకి దాని తర్వాత వాళ్ళు నించుంటారు, సంవత్సరము లేకపోతే సంవత్సరం లోపల నడవాలి, అలా మనం అంటాం కదా. మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి డిలే అవుతూ రారు, లేకపోతే ఒక్కొక్కసారి మైల్ స్టోన్స్ అనేది వాళ్ళు అటెండ్ అవ్వరు, అయితే అసలు అవ్వరు. ఈవెన్ 4-5 years పిల్లలు కూడా అసలు వాళ్ళు కూర్చోవడం కూడా రాకుండా కూడా ఉంటారు. సో అది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే పుట్టినప్పుడు ఏదైనా సమ్ అస్ఫిక్సియా, మనం ఏదైతే అంటాం వర్డ్ అస్ఫిక్సియా, ఆక్సిజన్ అందక లేకపోతే పుట్టిన వెంటనే ఏడవక ఇట్లాంటి బాధలు వస్తాయి. సో అట్లాంటి వాటికి యూజువలీ మోడర్న్లో ఏం లేదు, ఫిజియోథెరపీ అంతా తప్పితే అంతకుమించి దే డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ ఓవర్ దట్. కానీ మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్లోనే ఈ CP కండిషన్స్లో మనం చాలా మంచి రిజల్ట్ యాక్చువల్లీ తీసుకురాగలం. ఎంత తొందరగా మన దగ్గరికి వస్తారో పిల్లలు
అంత తొందరగా మనకి రిజల్ట్ కూడా వస్తుంది. అవును మేడం, ఇందా చెప్పారు పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణప్రాశన వేయాలని చెప్పేసి. జనరల్గా ప్రాక్టీస్లో కూడా ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ క్లినిక్లో ఇప్పుడు స్వర్ణప్రాశన అంటే పుష్యమి నక్షత్రం రోజు. ఎందుకు పుష్యమి నక్షత్రం అసలు? సో యూజువలీ ఏంటి అంటే పుష్యమి నక్షత్రం ఆస్ట్రాలజికల్గా చెప్పాలి అంటే చాలా మంచి నక్షత్రం. అండ్ ఆ రోజు అనేది మనకి ప్లాంట్స్లోని కానీ అంటే మెడిసిన్స్లో కానీ దాని యొక్క పవర్ ఒక 10 times ఒక 100 times పెరుగుతుంది. సో ఆ ఒక రీజన్ వల్ల మనం పుష్యమి నక్షత్రం అనేది మనం సెలెక్ట్ చేసుకున్నది. సో దట్ ఆ మెడిసిన్ ఒక పొటెన్సీ అనేది పెరుగుతుంది అనేసి. స్వర్ణప్రాశన డ్రాప్స్ వేయడం. ఇప్పుడు జనరల్గా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ పుట్టంగానే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి 1 year పాటు పూర్తిగా ప్రతి మంత్ బీసీజీ అని చెప్పి ఆ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్, కానీ ఇది కూడా డ్రాప్స్ అంటున్నారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో యూజువలీ మనం ఏంటంటే మనకి ఇమ్యూనైజేషన్ కానీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో 2 times అంటాం మనం. ఏంటి, ఒకటి పాసివ్ ఇమ్యూనిటీ, ఇంకోటి యాక్టివ్ ఇమ్యూనిటీ. దీంట్లోని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, మనం ఒక వ్యాక్సినేషన్ ఇస్తే దానివల్ల వచ్చేది, లేదంటే ఒక జబ్బు వస్తుంది, ఒక జ్వరం వస్తుంది, ఒక బ్యాక్టీరియా ఒక వైరస్ మన బాడీలో ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఆ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల మనకు ఒక ఇమ్యూనిటీ వస్తుంది. అలా ఏదైనా మనకి సపోజ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చి దాని తర్వాత వచ్చే ఇమ్యూనిటీ, లేదంటే ఈ వ్యాక్సినేషన్ ఒక బీసీజీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం, దాని నుంచి మనకి టీబీకి ఇమ్యూనిటీ వస్తుంది. సో దాన్ని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అదే ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, న్యాచురల్గా మన బాడీలో ఉంటుంది. ఆర్డర్స్ మనం సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్, స్వర్ణప్రాశన నుంచి కానీ లేకపోతే మన బ్రెస్ట్ మిల్క్ కానీ ఇట్లాంటి వాటి నుంచి ఏవైతే యాంటీజెన్స్ మన బాడీలోకి వస్తాయో దాన్ని మనం ప్యాసివ్ ఇమ్యూనిటీ కింద వస్తుంది. సో మనము న్యాచురల్గానే మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి చూస్తున్నాం ఈ స్వర్ణప్రాశన. స్వర్ణప్రాశన అంటే మదర్ మిల్క్ తో సమానం లాంటిది, అంతే కదా? మదర్ మిల్క్ నుంచి ఎలాంటి ఇమ్యూనిటీ వస్తుందో స్వర్ణప్రాశన కూడా మంచి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది, ప్యాసివ్ ఇమ్యూనిటీ వస్తుంది. అంటే చాలా మంది పేరెంట్స్ తెలియక ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ ఇమ్యూనైజేషన్ ఇక్కడ షెడ్యూల్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఆయుర్వేదిక్ లోకి ఎందుకు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. ఎందుకు అంటే మనకి ప్రెసెంట్ వచ్చే వైరసెస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ రోజు కొత్త వస్తున్నాయి. సో ఎవ్రీ ఇయర్ మనం ఎంత డెవలప్ అవుతున్నామో మనతో పాటు బ్యాక్టీరియా వైరస్ కూడా ఈక్వల్ గా డెవలప్ అవుతున్నాయి. సో ఏంటి, సో హై పవర్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది మన బాడీలోని. ఏంటి, ఈవెన్ నార్మల్ ఓపీడీస్ లో కూడా ఎట్ ప్రెసెంట్ మనం టాజోబాక్టమ్ అవంతా ఐసీయూలో వాడే మెడిసిన్స్. అట్ ప్రెసెంట్ ఈవెన్ కొంతమంది నార్మల్ గా కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ వస్తుంది అట్ ప్రెసెంట్. సో అదే మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా మనం ఏం చేస్తాం, మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచుతాం. సో దాని నుంచి ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చినా సరే దాన్ని తట్టుకోగలిగే శక్తి మనకు వస్తుంది. కరోనాలో కూడా మనం చూసాం అదే కదా, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎందుకు పనిచేసాయి, బికాస్ మన న్యాచురల్ బాడీగా మనకి ఇమ్యూనిటీ పెంచుతుంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో దాని ద్వారా మనకి ఇది పెరుగుతుంది. స్వర్ణప్రాశన కూడా అంతే. గుడ్ థింగ్ ఏంటంటే ఆయుర్వేదిక్ లో రెసిస్టెన్స్ అనేది అసలు వాడే ఉండదు, ఎందుకంటే న్యాచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతూనే ఉంటుంది. లైక్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా వచ్చినా, మనమేమో ఇప్పుడు కరోనాకు ఒకటి, లేదంటే ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఒక స్టెఫెలోకాకస్ ఒక మెడిసిన్స్ అలాగని చెప్పి మనం చూస్తాం. కానీ ఆయుర్వేదిక్ ఏంటి, మన బాడీని ఇమ్యూనైజ్ చేస్తాం. మన బాడీ ఇమ్యూనిటీ పెరిగితే ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ఫైట్ చేయగలిగే శక్తి మన బాడీ నుంచే వస్తుంది. సో అది మనకి ఆయుర్వేదం ద్వారా మనకి దొరుకుతుంది. ఇన్ జనరల్గా మీరు చూసేటప్పుడు స్వర్ణప్రాశన ఇచ్చిన కీటికి స్వర్ణప్రాశన వేసుకోకుండా ఉన్న కీటికి ఏదైనా డిఫరెన్స్ మీకు అబ్జర్వ్ చేస్తున్నారు? డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ దీని మీద కూడా రీసెర్చెస్ జరిగాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ స్వర్ణప్రాశన ఇచ్చిన వాళ్ళని తీసుకొని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వితౌట్ స్వర్ణప్రాశన తీసుకొని కూడా రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసి ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే యూజువలీ స్వర్ణప్రాశన తీసుకున్న కిడ్స్ ఏమో వాళ్ళ ఇమ్యూనిటీ కానీ బెటర్గా ఉంటుంది. లైక్ ఇయర్లీ మనకేంటి 8 to 9 ఇన్ఫెక్షన్స్ నార్మల్ అంటారు పీడియాట్రిషియన్స్ ఎవరైనా సరే. అదే స్వర్ణప్రాశన తీసుకున్న కిడ్స్కి 1 or 2 or 3 ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్. అది మన లెక్క. ఇన్ఫెక్షన్ రేట్ చాలా వరకు తగ్గుతుంది. మనకి ఏదైతే మనం 8-9 ఈవెన్ 8-9 కూడా దాటుతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలకి పర్ ఇయర్ ఈవెన్ 14-15 times కూడా ఇన్ఫెక్షన్స్ లెక్క లేకుండా పోతుంది. మంత్లీ 2 times 3 times వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని వాళ్ళ బ్రెయిన్ ఇంటెలెక్ట్ ఏవైతే ఉంటుందో అది కూడా మనకి పెరుగుతుంది.
అండ్ మన గట్ హెల్త్ కూడా పెరుగుతుంది. వాళ్ళ హైట్ కానీ వెయిట్ కానీ అప్రోప్రియేట్ టువర్డ్స్ ద ఏజ్ ఏదైతే అవసరమో అది మనకు వస్తుంది. ఓవరాల్ ఫిజికల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ మనకు పెరుగుతుంది స్వర్ణప్రాశన ఇచ్చే కిడ్స్కి కంపేర్ టు నాన్ స్వర్ణప్రాశనకి. ఇంకొకటి మేడం, జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే స్వర్ణప్రాశన అని చెప్పగానే వీళ్ళకి ట్రీట్మెంట్ బాగుంది, ఒక 5 months 6 months వాడిన తర్వాత ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కదా, ఆన్లైన్లో కూడా మేము తీసుకొని వాడుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఆన్లైన్లో తీసుకోవడం బెస్ట్ అంటారా, లేదంటే హాస్పిటల్ విజిట్ చేసి మిమ్మల్ని కన్సల్ట్ తీసుకోవడం బెస్ట్ అంటారా? ఒకటి 2 reasons ఇక్కడ నేను ఆన్లైన్ ఉందని చెప్పడానికి. 1 reason ఏంటి అంటే ఆన్లైన్లో అట్ ప్రెసెంట్ చాలా బ్రాండ్స్ వస్తున్నాయి స్వర్ణప్రాశనది. జెన్యూనిటీ, ఎస్పెషల్లీ మనం స్వర్ణ భస్మ వాడుతున్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ స్వర్ణ ఇస్ ఇంపార్టెంట్. అది ఎలా ప్రాసెస్ చేస్తున్నాం, ఎంత మైన్యూట్గా వస్తుంది, బాడీ ఎంత బాగా అబ్జార్బ్ చేసుకోగలుస్తుంది, అవంతా కూడా మనం చూసుకోవాలి స్టడీస్ ప్రకారం. సో మనం అట్ ప్రెసెంట్ ఇచ్చేది ఏంటంటే మన బాడీలో మాక్సిమం అబ్జార్బ్ అయ్యేటట్టు. సో ఆ స్వర్ణం మనకి బాడీలో బాగా పనిచేసేలా మనం దానికి తగ్గట్టు రెడీ చేస్తున్నాం. సో డెఫినెట్లీ అది మనకు ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్లో ఎంతవరకు వస్తుందో అదొక క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్ డాక్టర్తో ఒకసారి ఫాలోఅప్లో ఉంటే సో ఏమైనా పిల్లలకి ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే వెంటనే ఆ డాక్టర్కి అర్థమవుతుంది, ఫ్యామిలీ డాక్టర్ లేగా అంతే కదా. సో ఆటోమేటిక్గా ఏమైనా వస్తే ఓకే బేబీ కండిషన్ ఇది ఫస్ట్ నుంచి, సో ఈ మెడిసిన్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఇవ్వకూడదు అనే విషయం కూడా డాక్టర్కి వెంటనే తెలుస్తుంది. సో అందుకని కొంచెం రెగ్యులర్గా మనతో టచ్లో ఉంటే మంచిది. అప్పుడు తెలియడం ఉంటాను, పిల్లలు కూడా ఒక డాక్టర్ అలవాటు అయిపోతే వాళ్ళు కూడా ఫ్రీనెస్ తొందరగా వచ్చి హాస్పిటల్ ఏడవకుండా వచ్చి మేడం గారు నవ్విస్తారు చూస్తారని చెప్పి నమ్మకం ఉంటుంది. ఇంకొకటి స్వర్ణము మన బాడీలో కూడా స్వర్ణం ఉంటుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. రీసెర్చ్ ప్రకారం మన బాడీలోని ఆల్మోస్ట్ ఒక 0.2 milligrams per kg బాడీ వెయిట్ ఏదైతే అంటామో మనకు స్వర్ణం అనేది ఉంటుంది. లైక్ ఒక 70 kg వాళ్ళ ఇండివిజువల్లో ఒక 0.2 milligrams స్వర్ణం అనేది మనకు ఉంటుంది. అండ్ ఇది ఏంటి అంటే ప్రతి సెల్లో మనకి సమ్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఈవెన్ స్పర్మ్ సెల్లో కూడా మనకి స్వర్ణం ఉందని చెప్పేసి మనకి ఇక స్టడీస్ ప్రెసెంట్ నిర్ధారించబడింది. సో మన బాడీలో ఉన్న స్వర్ణాన్ని మనం యాక్టివేట్ చేస్తూ వస్తున్నాం అంటే సో ఇమ్యూనిటీని మనం దాని ద్వారా పెంచుకుంటూ వస్తున్నాం. ఇన్ జనరల్గా మీరు చూసేటప్పుడు రెగ్యులర్ డాక్టర్కి అంటే ఎండి అయిపోయి పంచకర్మ స్పెషలైజేషన్ లేదంటే జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్కి అండ్ పీడియాట్రిక్ స్పెషలైజేషన్కి ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే మీకు? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది అంతే కదా, బికాస్ ఎండీలో మనం చదివే సబ్జెక్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ 3 years మేము కాన్సన్ట్రేట్ చేసేది ఓన్లీ పీడియాట్రిక్స్ మీద. సో మనకేంటి మెయిన్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే డోసేజ్లోని. ఒక ఇది ఐ మీన్ అడల్ట్ డోసెస్ యూజువలీ ఒకటేలా ఉంటుంది, కానీ పీడియాట్రిక్ ఒక 1 year బేబీ డోస్ డిఫరెంట్గా ఉంటుంది. 5 years 10 years బేబీస్కి వచ్చేసరికి డోసేజ్ అనేది మారుతుంది. సో ఆ డోసేజ్ డిఫరెన్సెస్ కానీ ఎటువంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇంకా మోర్ సేఫర్ సో అనేది మనకి పీడియాట్రిక్ స్పెషాలిటీ వాళ్ళకి ఇంకొంచెం బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్వర్ణప్రాశన గురించి. ఈ స్వర్ణప్రాశన అనేది తీసుకోవడం వల్ల పిల్లల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. చాలామందికి తెలియక ఈ స్వర్ణప్రాశన తెలియక చాలామంది రెగ్యులర్ హాస్పిటలైజేషన్ అవ్వడము, రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో స్వర్ణప్రాశన తీసుకునే కిడ్స్కి మేడం గారు చెప్పినట్టు ప్రతి పుష్ప నక్షత్రంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బేబీ అనేది చాలా హెల్తీగా ఉంటారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు రాధాకృష్ణ హాస్పిటల్కి